కృపా సంపన్నుడా మా రక్షక యేసయ్యా, మీ పాదాల క్రింద నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి మహోన్నతుడా. మరొక గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ మండకాల ధ్యానాలలో 34 రోజుల్లోకి నడిపించినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ప్రతిరోజు మీ దివ్యమైన వాక్కుల చేత అయా మా హృదయాలు నింపబడుతూ వాక్యానుసారమైన జీవిత విధానాలలో అయా మీరు పడిన శిలువ శ్రమ మరణ వేదనను గుర్తు చేసుకుంటూ మేము తండ్రి మా జీవితాలను మీకే సమర్పించుకునేవలసిన బాధ్యతలో ముందుకు సాగింపచేసినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఖచ్చితంగా మరి మా జీవితాల కొరకే మీరు మృతి చెంది మా కొరకు తిరిగి పునరుద్ధరణగా 3వ దినాన లేచి మా కొరకే తండ్రి ఆయన ఇంత గొప్ప త్యాగం చేసిన దేవాది దేవుడై ఉన్నాడని ఖచ్చితంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకొని తన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొని మీ పాసందులో తండ్రి ఆయన మరి పాపాన్ని ఒప్పుకునే విధంగా ఉంచడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. మరి ఎవరు కూడా శ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసందులో మోకరల్లి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని ఈ ఆరాధనతో కూడా మీరే తోడుగా నడిపించమని నీ కుమారుడు బాపులపైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 715వ కీర్తన. ఎంత దూరము మోయించెదరు, ఎంత దూరము మోయించెదరు, యేసు కింద సిలువ నెత్తి సుందైన దయలేక, ఎంత దూరము మోయించెదరు, ఒంటిగా ప్రార్థించి ఉపవాసముల చేసి కంటిని దురాలేక కలత చెందిన ప్రభుని, ఎంత దూరము పోయించెదరు, సొమ్ము నాశించి గురు సొమ్ము నాశించి గురు నమ్ముకున్నాయుదా, నమ్మించి నీకిచ్చే ఇమ్మానుయేలును, ఎంత దూరము మోయించెదరు, కరముల జోడించి కడకు గెత్సెమనేలో పరమా తండ్రి నీవేనే నిరపరాధుని బట్టి, ఎంత దూరము మోయించెదరు, పిరికి పీలాతును బెదిరించి అదలించి యెరూషలేము వీధుల యేసుని త్రిప్పుచు, ఎంత దూరము మోయించెదరు, యేసుని కొరకైనే ఏ చోట కంటేనో దోషినని గ్రహించి దోషిలో గుట్ట మేలు, ఎంత దూరము మోయించెదరు, పాటులను ఘట్టముగా చేసి చూడరే.
పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఇతర ప్రతితర పాఠ్య భాగము 33వ సంకీర్తన. జరుగుమల్లి యేసమ్మ గారు వచ్చి ఇతర ప్రత్యుత్తర చదవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ 33వ సంకీర్తనలో ఒకటి నుంచి చూడండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వర సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లుగా కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విడవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడేను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యక్తపరచును, జనముల యోచనను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడిగా పలికిన ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ధన్యులు. ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాష్ట్రము సేనాబలము చేత రక్షింపబడడు, ఏ చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని శ్రేష్ఠ బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమును పెంచుచున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. అందరము కలిసి యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండుగాక. ఇంతటితో సంకీర్తనలు ముగించబడిన తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. లెంటులోని 34వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్య భాగము పరిశుద్ధులైన మార్పు రాసిన సువార్త 10వ అధ్యాయం 32వ వచనం 34వ వచనం వరకు. జరుగుమల్లి నాగేశ్వరి చదివించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన
సువార్త పాఠ్యభాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 34 వరకు. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం పొందిరి, వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పున ఆరంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించను. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడింది. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. ఈ దినము దేవుని వర్తమానానికి ఏర్పాటు చేయబడిన వారు మరి సిస్టర్ ఝాన్సీ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వాక్య పరిచర్యకు ముందు అయిన వాళ్ళు సుమతి గారు వచ్చి ప్రార్థన నడిపించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయిన వాళ్ళు సుమతి. సర్వం మెరిగిన వాడిని సమస్తం తెలిసిన వాడు నా తండ్రి ప్రభా, ఈ దినముకై నా తండ్రి అయ్యా నువ్వు ఏర్పరిచిన ప్రభా ఈ సమయ దినాల్లో నా తండ్రి ఎంతగా నలుగుపట్టబడ్డావు యేసయ్యా. అయ్యా నేను చేసిన తప్పుదములు కదా యేసయ్యా, మా తలంపుల ద్వారాగా చేసినవి కదయ్యా, మేము పరిగెత్తి చేసామయ్యా పాపము నా తండ్రి. అందువల్లనేనయ్యా నీ కాళ్ళకు మేకులు, అయ్యా నీ చేతులలో మేకులు, నీ తలకి ముళ్ళ కిరీటం యేసయ్యా. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయాన్ని దయచేయ్యా. అయ్యా నువ్వు ఎంత మరణ పడకలో ఉండి కూడా నా బిడ్డలను క్షమించమని నువ్వు కోరేవయ్యా. అయ్యా అలాంటి స్వభావం మాకు దయచేయ్యా. అయ్యా నీ కాపుదల దయచేయ్యా. నీ యొక్క శక్తిని ఇక్కడ నింపయ్యా, నీ కరుణ ఇక్కడ దయచేయ్యా, నీ కాపుదల ఇక్కడ దయచేయ్యా, నీ శక్తితో నింపయ్యా. అయ్యా ప్రభా, ప్రతి దినం నేను ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచయ్యా, దీవించయ్యా, నీ శక్తితో మమ్మల్ని ఉంచయ్యా. అయ్యా ప్రభా, మేము పడకల మీద లేచిన దగ్గర నుంచి కూడా ప్రభా మరలా మేము తిరిగి ప్రభా జీవించేవాడుగా మమ్మల్ని ఉంచుతున్నావయ్యా. అయ్యా సజీవ లెక్కలో మమ్మల్ని నిలబెట్టావయ్యా. అందుకు నీకు వేలాది స్తోత్రాలయ్యా, నీకు కృతజ్ఞతా స్తోత్రాలయ్యా. ప్రభా అయ్యా మేము చేసిన పాపాలు క్షమించయ్యా. మా నోటి ద్వారా చేసిన పాపాలు, మా తప్పిదములతో ప్రభా మమ్మల్ని క్షమించయ్యా. మా ఆలోచన ద్వారా చేసిన పాపాలు క్షమించయ్యా. అయ్యా మేము తిరిగి వెళుచుండగా నా తండ్రి నీ వాక్యాన్ని మేము విని అయ్యా నీ నిండు దీవులతో వెళ్ళేవారుగా మమ్మల్ని దీవించయ్యా. అయ్యా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేస్తాయా. అయ్యా ప్రభా వాక్యాలు చదివే వాళ్ళని, ప్రార్థన చేసే వాళ్ళని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించయ్యా. వాక్యం చెప్పే వాళ్ళని దీవించయ్యా. నీ సేవలో బలంగా వాడుతాయా. అయ్యా ఇంకా బలపరిచయ్యా చేస్తాయా. వాళ్ళ కుటుంబాలను కట్టుకున్నాయా ప్రభా. మా బుద్ధి శుద్ధి ప్రభా, బుద్ధి శుద్ధి కలిగి జీవించే వాళ్ళగా మా సహాయాన్ని దయచేయ్యా ప్రభా. అయ్యా నీకు కాపుదల మాపై నింపయ్యా. అయ్యా ప్రతి కుటుంబాన్ని పెట్టయ్యా. అయ్యా యేసయ్యా ప్రతి ఒక్క చదువుకునే బిడ్డను నువ్వు దీవించయ్యా. అయ్యా ఏం ఎగ్జామ్ రాశారయ్యా. అయ్యా 10th క్లాస్ ఎగ్జామ్ ఇంకా జరుగుతుందయ్యా. అయ్యా ప్రభా ఏ తప్పుదమ్ములున్నా, ఏ పొల్లు పోయినా అది నీ చేతితో సరిచేయ్యా. నీ కంటి చూపు దయచేయ్యా బిడ్డకి ప్రభా. అయ్యా ఏ తప్పుదమ్ములు లేకుండా, ఎలాంటి అపజయం బిడ్డలు లేకుండా విజయాన్ని చేకూర్చయ్యా. విజయవంతులుగా నిలబెట్టయ్యా ప్రభా. వాళ్ళ సంవత్సరం పాటు కష్టమయ్యా. అయ్యా నువ్వు వాళ్ళంతో ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డ కూడా నిలబడి అయ్యా వాళ్ళ చదువును పూర్తి చేసుకుని వాళ్ళు ఉన్నత శిఖరాలు చేరేదని నీకు దయచేయ్యా ప్రభా. ఎలాంటి కుటుంబం, ఎలాంటి బాధ లేకుండా ప్రతి కుటుంబాన్ని నువ్వు దీవించయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శనం దయచేయ్యా ప్రభా. అయ్యా ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభా ఎలాంటి పదులు ఉన్నాయో అలాంటి పదులను తీసేయ్యా. నీ ప్రార్థన ప్రతి ఒక్కళ్ళు చేసుకొని ప్రతి కుటుంబాన్ని బలింపులాగా దీవించయ్యా ప్రభా. దీక్ష తీసుకున్న బిడ్డను దీవించయ్యా. అయ్యా వాళ్ళ పై వస్త్రం కాదు కానీ దేవా, వాళ్ళ హృదయ వస్త్రాన్ని నువ్వు మార్చుకొని సహాయం దయచేయ్యా. నువ్వే సహాయకుడిగా నిలబడయ్యా. ఏ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబంలో యజమానులు లేని స్థితిలో ఎవరు ఏ సలహాలు తీసుకునే స్థితిలో ఉన్నారో ఆ కుటుంబానికి నుండి సలహాదారుడుగా
ముందుగా నువ్వు నడువయ్యా, మాకు ముందుగా నువ్వు నిలబడయ్యా. నీ వాక్యం వినేటప్పుడు మా చెవులతో మేము వినాలి, మా హృదయంతో మేము గ్రహింపాలి యేసయ్యా. అయ్యా ప్రభువా, మా కళ్ళతో నేను కళ్ళారా చూడాలయ్యా, అలంకరించుకున్నారా కళ్ళారా చూడాలయ్యా యేసయ్యా. నువ్వు మాతో మాట్లాడయ్యా, నువ్వు మాతో ముచ్చటించండి అయ్యా యేసయ్యా. అయ్యా మేము ఎందుకు వచ్చాము, ఎందుకు వెళుతున్న వారుగా కాకుండా అయ్యా నీ వాక్యం విని మా హృదయాలు సరి చేసుకొని, మా బ్రతుకులు సరి చేసుకొని, మా కుటుంబాలు కట్టుకునే వాళ్ళగా ఉంచి ప్రభ నీకు మహిమ తెచ్చేవాడులాగా, నీకు కీర్తి తెచ్చేవాడులాగా ప్రభ ఉండే బ్రతుకు మాకు దయచేయ. అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించాయా, అందరిని పేరు పేరున దీవించాయా. ఎవరి కుటుంబాల్లో ఎలాంటి అవసరాలు కావాలో అవసరాలు తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు అయ్యా. అయ్యా తండ్రి మాకైతే తెలియదయ్యా, హృదయ గోచరం అన్ని తెలిసినవాడు కదయ్యా. అయ్యా పడిపోతే పట్టుకునే ప్రేమ అయ్యా, ఇది నిలబెట్టే ప్రేమ అయ్యా. అయ్యా మనుషులకు చెయ్యందిచ్చి చెడిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడేమో కానీ నీకు చెయ్యందిచ్చి పడిపోయిన వాడు కానీ చెడిపోయిన వాడు కానీ లేడయ్యా. అయ్యా నువ్వు మమ్మల్ని పట్టుకయ్యా, పడిపోతుంటే పట్టుకునే ప్రేమయ్యా, త్రొట్టులుతుంటే లేపు నిలబెట్టే ప్రేమయ్యా, నీ హృదయానికి అద్దుకునే ప్రేమయ్యా. అయ్యా నీ కౌగిలిలో చేర్చుకయ్యా. అయ్యా మా కోసం గాయాలు పోలేమయ్యా. అయ్యా నీ గాయాలు మమ్మల్ని కట్టయ్యా యేసయ్యా. మా హృదయాలు సరిచేయ్యా యేసయ్యా. మా పాప జీవితం వదిలిపెట్టి నూతన హృదయాన్ని దయచేయ, నూతన జీవితం దయచేయ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం భద్రత దయచేయ. ప్రతి ఒక్క కుటుంబంలో నువ్వు ఉండయ్యా, మాకు తోడుగా నిలబడయ్యా, మాకు సలహాదారుడుగా సలహా చేస్తాయా. అయ్యా నా తండ్రి, అయ్యా ప్రభువా దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళవలసిందే కదయ్యా. అయ్యా నా తండ్రి, అయ్యా నువ్వు లేని మేమేమి చేయలేమయ్యా. అయ్యా ఎప్పటికైనా ప్రభా ఈ లోకయాత్ర ముగించుకుని నీవు వెళ్ళాల్సిన కదయ్యా. అయ్యా ఈ లోకయాత్ర ముగించుకునే లోపు నా తండ్రి పశ్చాత్తాప హృదయం దయచేయ్యా. ఎలాంటి పాపపు జీవితంలో కాకుండా అయ్యా, ఎలాంటి ఊపిలో పడకుండా నీకు చెయ్యందించి నిన్ను హత్తుకునే భాగ్యాన్ని దయచేయ్యా. ప్రతి ఒక్క బిడ్డని అలాంటి ప్రభా స్థితిలో నిలబెట్టయ్యా, శాంతి సమాధానంతో నిలబెట్టాయి, నీ ప్రభులో నిలబెట్టాయా, నీ కాపులతో నిలబెట్టయ్యా. ఈ అవకాశం ఇచ్చిన నాకు అయ్యా నీకు వేలాది స్తోత్రాలయ్యా, నీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభా నేనేం అడగలేకపోయానో నన్ను క్షమించాయి, ఏం అడిగి ఉన్నానో నేను పొందుకునేలాగా సహాయం దయచేసా ప్రభా. మీ యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. పని సమయంలో దేవుని వర్తమానాన్ని శ్రీకారు మన మధ్యలో మరి సిస్టర్ ఝాన్సీ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వర్తమానాన్ని అందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవాకి దేవుడికి వందనములు స్తోత్రాలండి. చేరొచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి, అలాగే సంఘములకు, సంఘ పెద్దలకు, ప్రత్యేకంగా పనులలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశము విమోచకుడు యేసయ్య. అంతేనండి. దేనికి విమోచకుడు? మానవులకేనా? మనుషులకే కదా. మనుషులకే విమోచకుడిగా ఉన్నారు. ఆయన మనల్ని విమోచించుటకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దయచేసి గమనించండి. మార్కు సువార్త ఒక్కసారి చదువుకుందాం. 10వ అధ్యాయం 32వ వచనం. యేసు వారికి ముందు నడుచుండగా వారు విస్మయం పొందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పున ఆరంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడి వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉరివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. చాలండి. ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానంలో యేసయ్య ఆయనకి జరగబోయేటువంటి విషయాలు శిష్యులతో పంచుకున్నారు. ఇక్కడ చెప్పబడిన వాక్య భాగంలో పంచుకోవడం అనేది 3వసారి. అప్పటికే యేసయ్య తన
శిలువ మరణం గురించి అలాగే పునరుత్థానం గురించి 2 సార్లు చెప్పి ఉన్నారు. ఎవరికంటే? శిష్యులు. ఇది 3వసారి. ఏమని చెబుతున్నారంటే ఆయన యెరూషలేము వెళ్ళబోతున్నాము, 12 మంది శిష్యులు పిలిచి యెరూషలేము వెళ్ళబోతున్నాం, మనం నాకు సంభవించబోయేటువంటి అనేకమైన విషయాలు చెబుతాను వినండి అని చెబుతాను. ఏంటి యెరూషలేములో జరగబోయే విషయం అంటే ఆయనకి జరగబోయే శ్రమలు, కష్టాలు, బాధలు అన్నిటి గురించి శిష్యులకి వివరిస్తా ఉన్నారు. మీరు ఒక చిన్న విషయాన్ని ఆలోచించండి. ఒక చోటుకి వెళ్తే, ఒక స్థలంలోకి వెళ్తే, లేదా ఒక ప్రాంతంలోకి వెళ్తే మనకి కష్టాలు వస్తాయి అని తెలిస్తే మనం వెళ్తామా అంటే? పలానూరు వెళ్తే చంపేస్తారు అని తెలిస్తే, ముందుగా తెలిస్తే మనమైతే వెళ్తామా? ఏం కదా. కానీ యేసయ్య ఆయన యొక్క శిలువ మరణం, చిత్రహింసలకి గురి కాబోతున్నారు, బాధలు పెట్టబోతున్నారు, కొరడా దెబ్బలు పట్టబోతున్నారు, వేయబోతున్నారు, ఇంకా చిత్రహింసలకి ఆ దేహాన్ని అప్పచెప్పబోతున్నారు అనేటువంటి విషయాన్ని శిష్యులకి తెలియజేస్తున్నారు. ఇదిగో శిష్యులారా, మనమందరమే యెరూషలేము వెళ్తున్నాం, అక్కడ నన్ను పట్టుకుంటారు. పట్టుకొని ఎవరో పట్టుకోరు, ఎవరు? యూదులు, ఇంకా అన్య రాజులుగా ఉన్నారు. ఎవరు ఆ కాలంలో ఎవరున్నారంటే? గవర్నమెంట్, రోమా గవర్నమెంట్ ఉంది కదా, పిలాతు, ఇంకా కైపేనా అన్న కైపా, వీళ్ళందరూ ఉన్నారు. అవన్నీ విషయాలు చెప్తా ఉన్నారండి. ఏం చెబుతున్నారంటే, మనం యెరూషలేము వెళ్తున్నాము, నన్ను అక్కడ పట్టుకుంటారు, నేను ఎవరి కోసం అయితే వచ్చానో వారు నన్ను ఫస్ట్ అప్ చెప్తారు. ఎవరి వారు? యూదులు. యూదుల్లోనే అనేకమైన తెగలు ఉన్నాయి కదా. పరిశీలు, శాస్త్రులు, సద్దుకీయులు అంతా యూదులే. ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు కానీ యేసయ్యని నమ్మలేదు. తన స్వజనులే, స్వకీయులే ఆయన్ని అప్పచెప్పబోతున్నారు. ఎవరికి అప్పచెబుతారంటే? అన్యులకి. రోమా గవర్నమెంట్, ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు అంటే ఏంటి? ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు? యాజకులేనా? ప్రధాన యాజకులు అంటే ఆ మందిరాల్లో, సమాజ మందిరాల్లో పనిచేసే ప్రధాన యాజకులే యేసయ్యని అప్పచెప్పబోతున్నారట. అంటే మీరు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు కానీ యేసయ్యని నమ్మరు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళ సొంత వాళ్ళే యేసయ్యని అప్పచెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి, యేసయ్యని వాళ్ళు ఒక విధానంలో ఎక్స్పెక్ట్ చేశారు. ఈ లోకానికి యేసయ్య వస్తాడు యూదుల రాజుగా. ఈ గవర్నమెంట్ కూలిపోయింది, రోమా గవర్నమెంట్. అప్పుడున్న రాజుని పడద్రోసి యుద్ధం చేసి ఆ రోమా గవర్నమెంట్ పడిపోతుంది. యేసయ్య రాజుగా ఉంటాడు, యూదులు పరిపాలన చేస్తారని యేసయ్యని ఒక రాజకీయ కోణంలో చూశాడు. ఇస్కరియోతు యూదా కూడా అలాగే చూశాడు. యేసయ్య వెళ్ళి సింహాసనంలో కూర్చుంటే, నేనేమో ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బులు లెక్క పెట్టుకోవచ్చు, వచ్చినాక అని కూడా నేను చూసుకోవచ్చు అనే విధానంలో పేతురు కూడా రాజకీయ కోణంలో చూసేది. ఇంకా ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన దెబ్బలు తింటుంటే, ఆయన అవమానపడుతుంటే, నిస్సహాయుడుగా బాధకు తన శరీరాన్ని అప్పచెబుతుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయనేమి యూదులు రాజండి బాబు, వచ్చి యుద్ధం చేసి బాగా ఆ రోమా గవర్నమెంట్ ని పడద్రోసి ఆయన ఎక్కి కూర్చొని మా అందరికి ఈ రోమా గవర్నమెంట్ నుండి విమోచన కలిగేస్తారని మేమెదురు చూస్తుంటే, ఈయన వచ్చి ఏంటి ఇలాగా బాధలు పడుతున్నాడు, బాధపడేవాడిగా ఉన్నాడేంటి అనే కోణంలో ఏం చేశారంటే ఆయనని సిలువకి అప్పచెప్పాలని ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే యేసయ్య అంటాడు కదా, ప్రధాన యాజకులు అన్యజనులకి నన్ను అప్పచెపుతారు అంటే రోమా గవర్నమెంట్ లో యేసయ్య విషయంలో తీర్పులు
జరిగిన ప్రతి విషయం కూడా అన్యాయమేనండి. ఆ రాత్రి అసలు రాత్రికాలం తీర్పులు అనేవి ఉండవు. ఫస్ట్ పాయింట్ రోమా గవర్నమెంట్లో. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ అన్న దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన మాజీ యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ తర్వాత వాళ్ళ అల్లుడు ఇంకొక ఆయన ఉన్నారు, ఎవరు? కైపైన. ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఆ రాత్రి. ఆ తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. అసలు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళకూడదు, సెన్హెడ్రిన్ సభలో శిక్షలు ఉంటాయి. అయితే ఇంటి దగ్గర తీసుకెళ్ళి బాగా చిత్రహింసలు పెట్టారు. మాటలతో, శారీరకంగా, మానసికంగా చాలా కష్టాలు పెట్టారు. ఇంకా ఆ తర్వాత విషయం ఏంటంటే వీళ్ళేలా సిలువ అన్నారు ఏసై. ఎందుకు వేయలేదంటే యూదులు సెన్హెడ్రిన్ సభలో ప్రధాన యాజకులు ఎందుకు చేయలేదంటే మరణ శిక్ష వేసేటువంటి అధికారము యూదులకు లేదు. ఎవరికి ఉంది ఆ అధికారం అంటే గవర్నమెంట్ లో ఉన్న రాజులకు ఉంటుంది. రోమా గవర్నమెంట్ కి ఉంటది కాబట్టి ఏం చేశారంటే ఆ రాత్రంతా అక్కడ తిప్పి ఇటు తిప్పి అక్కడ తిప్పి ఏం చేశారంటే పిలాతు దగ్గరికి తెల్లారి తీసుకొని వచ్చాడు. అవన్నీ ముందే చెప్తా ఉన్నారు. ఈయన ఇదిగో శిష్యులారా, మనం యెరూషలేము వెళ్తామయ్యా, అక్కడ నన్ను పట్టుకుంటారు. ఏం జరిగిందంటే ఆ తర్వాత చిత్రహింసలు పెడతారు, నన్ను గాయపరుస్తారు, ఉమ్మివేస్తారు, ఇంకా సొంత వాళ్ళే ఆ యొక్క అన్ని జనాలకి నన్ను అప్పచెబుతారు, మీరు ధైర్యంగా ఉండాలి అని ముందుగానే చూస్తున్నాను. అంటే ఒకవైపు సమాధి కనపడుతున్నాయి, ఒకవైపు పునరుద్ధానుడు అవుతాడని తెలుసు, ఆయన చనిపోతారని ఆయనకు తెలుసు, లేస్తారని తెలుసు, ఖాళీ సమాధి అవుతుందని కూడా ఆయనకి తెలుసు. అందువలనే మరి చూడండి పిల్లరా, ఇక్కడ ఆయన పలికిన మాటలు ధైర్యంతో కూడు. ఏ మానవుడు పలికలేడు. ఊరెళ్తే మనల్ని చంపేస్తారని తెలిస్తే వెళ్తామా? వెళ్ళం కదా. కానీ ఆయన ధైర్యంగా శిలువ మరణానికి సిద్ధపడతా ఉన్నారు. కనుక సమయంలో తండ్రి ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు అని అడగదు. ఎందుకు తొలగించుకున్నారు? ఆయన మరణం, ఆయన 100% మానవుడు, 100% దేవుడు. ఆ మరణపు ముళ్ళు, ఆ మరణపు పాత్ర గుర్తుకొచ్చినప్పుడు కొంచెం సేపు మానవ బలహీనత అక్కడ ఆయనలో చోటు చేసుకుంది. కానీ ప్రార్థన చేసిన తర్వాత అంటాడు కదా, ఈ చిత్తమే నెరవేరును గాక అని చెబుతాడు. ఆ బలహీన సమయాల్లో నీరు కార్చేటప్పుడు గెస్సెమనే తోటలో ఆయనని ఓదార్చుటకు దూత దిగొచ్చింది. ఆ మరణానికి, ఆ సిలువకి ఆయనని సిద్ధపరచడానికి దేవదూత వచ్చి బలపరిచినప్పుడు మరి ఆ మరణ పాత్రను స్వీకరించుటకే ఆయన సిద్ధపడ్డాడు. సిలువ పైన మరి వేలాడుటకు, సిలువ వైపు అడుగులు వేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒక పక్క బాధ, శారీరక హింస పెడతారు, వెళ్తే యెరూషలేముకి అని తెలిసి కూడా మరి వెళ్ళక తప్పదు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని కదా నెరవేర్చడానికి కుమారుడు వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే కదండి వచ్చారు. కాబట్టి ఒకవైపు సంపూర్ణమైన విధేయత చూపిస్తూ మరణానికి లోబడుతూ బాధ, కన్నీరు, వేదన ఉన్నప్పటికీ కూడా శిలువ మరణం పొందడానికే ఇష్టపడ్డారు. ఒకటి ఏంటంటే పునరుద్ధానం కూడా ఉందని ఇప్పుడు మీరు చదివారు కదండి. మనిషి కుమారుడు అప్పచెప్పబోతున్నాడు, శిలువ ఎక్కుతాడు, ఆ తర్వాత ఏం జరుగుతుందంట? లేస్తారు, పునరుద్ధానం అనేది ఉంది. ఒకవైపు శిలువ మరణము, కష్టము, బాధ, కన్నీరు, ఒకవైపు మరలా తిరిగి లేస్తారు అనే సంతోషం. ఇంకొకటి మరణము పైన విజయం, మరణపు ముళ్ళును విరిచే విధానము అక్కడ జరగబోతుంది. సాతానునికి మరణం పైన విజయం ఉంది, అధికారం ఉంది. ఆ మరణపు ముళ్ళును విరవబోతున్నాను అనేటువంటి సంతోషం అనేది మరి అక్కడ ఉన్నట్లు మనం చూస్తామండి. కంప్లీట్ గా దేవుని చిత్తానికి లోబడ్డాడు కాబట్టి తనకు జరగబోయే విషయాలు ముందే తెలిసినా కూడా చూడండి శిష్యుల్ని సిద్ధపరుస్తున్నాడు.
ఆయన వెళ్ళిపోతాడని ఆయనకు తెలుసు. కానీ శిష్యుల్ని మధ్యలో వదిలేయాలనే ఉద్దేశం కూడా ఆయనకి లేదు. మరి శిష్యుల్ని విడవలేదు. కానీ మరి వాళ్ళతో ఆయనతో కొంతమంది ఉన్నారు. సిలువ వేసేదాకా ఏ శిష్యుడు ఉన్నారండి యేసయ్య దగ్గర? యోహాను అక్కడే మిగిలేదు. 12 మంది ఉన్నారు. మరి పేతురు అయితే అసలు వదిలిపోను ప్రభు అంటాడు. ఆయన మలుపు, చెవి నరకటం, అతి ఉత్సాహం అన్నీ ఉంటాయి ఆయనలో కదండి. గురువు పేతుల్లో ఇంకా అలాగే ఇస్కరియోతు యూద, ఇలాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు యేసు ప్రభువుని చూశారు, కష్టాలు పెట్టారు, బాధలు పెట్టారు. కానీ ఎన్ని జరిగినా, ఎంత శ్రమైనా, ఎన్ని కష్టాలైనా చూడండి, ఆయన ఏం పని మీద వచ్చారో అది ముగించకుండా ఎంత వినయం, ఎంత సహనముతో తండ్రి చెప్పిన మాటను నెరవేర్చిన విధానం మనం అక్కడ చూస్తాము. కష్టాలు రాబోతుంది అని తెలిసినా కూడా సాహసోపేతంగా ఎక్కడ కష్టాలు వస్తాయో అక్కడికి వెళ్ళటం అనేది చూస్తాం. శ్రమల ద్వారానే మనకి మేలు కలుగుతుంది తెలుసా. సిలువ లేనిదే కిరీటం లేదు, సిలువ లేనిదే మహిమ లేదు. అలాగే యేసయ్య ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, అలాగే లోకంలో కూడా మనకి చాలా కష్టాలు వస్తాయి కదా. మనమైతే బెదిరిపోతాం, బాధపడతాం, దేవుని పెట్టుకుంటాం, కష్టపడతాం. మీకు ఈరోజు నేను రెఫరెన్స్ ఏమి ఇవ్వను, ఓరల్గానే చెప్తాను. ఎందుకంటే పాస్టర్ గారు నాకు లాస్ట్ మినిట్లో చెప్పారు ఈరోజు మెసేజ్ చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ నిలబడి దైవ ప్రేరణతోనే చెప్తామని నేను వచ్చేది. కాబట్టి ప్రియులారా, శ్రమ ముందు ఉందని తెలిసినా కూడా దానిని స్వీకరించడానికి ఆయన ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడ్డారు. మనకి కూడా కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటే కష్టాలలో మనకి బలం వస్తుంది, ధైర్యం వచ్చింది. ఇంకా శ్రమల ద్వారానే కిరీటాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు కదండి. ఇంకొకటి మరి పాత నిబంధనలో మీకు ఇచ్చారో లేదో, నాకైతే ఇచ్చారు భాష గారు, చూద్దామండి. విలాప వాక్యం 3వ వచనం. ఈ వాక్యానికి సంబంధించి ఇంకొక రెఫరెన్స్ విలాప వాక్యాలు 3వ అధ్యాయం 55వ వచనం నుండి 65వ వచనం, 10 వచనాలు ఉన్నాయి, చదవగలరా? చాలండి, కొంచెం ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ ఇర్మియా భక్తుడికి ఎటువంటి బాధలు, కష్టాలు, వేదనలు ఉన్నాయో పాత నిబంధనలో ఇవే బాధలు యేసు ప్రభువారు శిలువ పైన పడ్డారు. అగాధ స్థలంలో ఆయననే ఉంచారు. అది ప్రవచనం నెరవేరితే ఆ రాత్రి కాలం అంతా ఎక్కడెక్కడో తిప్పారు ఆయన్ని. చివరికి ఒక చీకటి గదిలో ఇంకా చూడండి, యేసయ్యది ప్రేమరాజ్యం, ప్రేమ తత్వం. ఆయనని తీసుకెళ్ళడానికి బంట్రోతులు 200 నుండి 300 మంది వచ్చారు. తెలుసా మీకు? 300 మంది మనుషులు ఎలా వచ్చారంటే అన్ని సామాగ్రి తీసుకొని వచ్చేసారు. కత్తులు, దాళ్ళు, ఏంటి ఒక మనిషిని పట్టుకోవడం. ఒక మనిషి ఆయన ప్రేమమయుడు, ఆయన హింసని ప్రేరేపించడానికి ఈ లోకానికి రాలేదు, ప్రేమ తత్వాన్ని చూపించడానికి వచ్చారు. అటువంటి మనిషిని పట్టుకోవడానికి 300 మంది సైన్యం, వాళ్ళ చేతిలో కత్తులు, దాళ్ళు, ఇంకా అన్ని పట్టుకొని వచ్చేసారు. అప్పుడు యేసయ్య ఒకటే మాట్లాడతారు, ఏంటంటే ఎవరు వెతుకుతున్నారు, మీకేం కావాలి అన్నప్పుడు మేము నజరేయుడైన యేసు ప్రభువుని వెతుకుతున్నాము అని అంటారు. అక్కడ చూడండి, నజరేత్ అనేది చాలా చిన్న పట్టణం. ఎందుకంటే వాళ్ళు యేసయ్యని నజరేయుడైన యేసుని ఎందుకు అన్నారంటే అవమానించడానికి అన్నారు. ఎందుకంటే ఆయన
వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే యెరూషలేములో ఒక రాజు అంటే యుద్ధం చేసేంత సూడుగా ఉండాలి, యెరూషలేములో పుట్టాలి, రాజుగా ఉండాలి, ఆయనకి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి, దావీదు వంశంలో పుట్టబోయేవాడు అనే అంత గొప్పగా ఊహించుకున్నాడు. కానీ ఆయన ఇవన్నీ కూడా, ఈ అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తే ఎలా వచ్చారు? ఆయన తగ్గించుకొని ఒక బస్సులు పాకలు ఎలా పుట్టాడట. అలాగా చూడండి, ఆయనది తగ్గింపు మార్గం అయ్యేసరికి వీళ్ళకి ఇష్టం లేదు, నచ్చల. ఏంటి ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించడు, ఊరికే ఆదివారాలు స్వస్థతలు చేస్తాడు, ఆదివారాలు వెళ్ళి మరి వాళ్ళ శిష్యులు పొలంలో వన్నెలు తింటుంటే ఆవిడేంటి ఏంటి అస్సలు ఏం మ్యాచ్ కాదులా, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు, తగ్గించుకుంటాడు, తిడతంటే పడతాడు, అవమానిస్తుంటే భరిస్తాడు, ఉమ్మి వేస్తుంటే తుడి చేసుకోవడమే కానీ తిరిగి తిట్టట్లేదు, కొట్టట్లేదు. ఈయన ఏ మాత్రం యూదుల రాజుగా పనికిరాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటేనండి, సిరివేయండి 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 అని అరిచిన విధానం మనం గమనిస్తాం. అయితే పాత నిబంధన గ్రంథం కూడా మనకి ఈరోజు వాక్యంగా ఇవ్వబడింది. ఇక్కడ ఇర్మియా భక్తులు కనిపిస్తాం. ఇర్మియా భక్తుని యొక్క జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే పిల్లరా, ఇర్మియా బాధలు పట్టడానికే పుట్టాడు అన్నట్టుంటాడు. ఇర్మియాకి వివాహం లేదు, పిల్లలు లేరు. ఇంకా లేచి దగ్గర నుండి ఇర్మియా అక్కడికి వెళ్ళు, ఇర్మియా ఇక్కడికి వెళ్ళు, ఇర్మియా అనగానే ఎస్ లార్డ్ అన్నారు. మనకులాగా ఇర్మియా గారికి 100 పనులు లేవు కదా, ఉన్నా కూడా ఎస్ లార్డ్ అన్నారు. చిత్తము ప్రభువా, ఎప్పుడు పిలిచిన ఇర్మియా నువ్వు కుండలో అన్నింటికి వెళ్ళు, ఇర్మియా నీకుగా నెరవంచి సుబ్బను చూపిస్తున్నాను చూడు, ఇర్మియా నీకుగా మసులుచున్న బాణం చూపిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు జనాంగం పాపం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు నన్ను మర్చిపోయారు, తన దేవుడిని సృష్టికర్తను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు అంటే, ఇర్మియా కాబట్టి దేవుడు మాట విని ఏం చెప్తే అది విన్నారు. కానీ మనమైతే వింటామా? ఏమండి, అసలు లేచిన దగ్గర నుండి ఇర్మియా నువ్వు అక్కడికి వెళ్ళాలయ్యా, ఇక్కడికి వెళ్ళాలయ్యా అన్నప్పుడు ఒకరోజు చెప్తాడండి ఇర్మియాకి, నడికట్టు తీసుకెళ్ళి యూఫ్రటీస్ నది యువతకి వెళ్ళి పాడి పెట్టేసిన అంటాడు. ఏంటి అంత దూరం నేను వెళ్ళాలంటావు? మనమైతే అంటాం లేదా? ఖాళీ నడకన, బండ్లు లేవు, వాహనాలు లేవు, నీ నడికట్టు తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడ పెట్టరా బండ సందునంటే పెట్టేస్తాడు. మళ్ళీ ఇంటికి రావాలి కొన్ని వేల మైళ్ళు దూరం. ఆ వేల మైళ్ళు దూరం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి నువ్వు అది ఎలా ఉందో చూసిరా అంటాడు. అదే మనకైతే ఎంత విసుగు, ఎంత కోపం, ఎంత చిరాకు వస్తుందండి. ఏ పని చెప్తా చేసి, ఏంటయ్యా నా జీవితానికి ఒక పెళ్లి లేదా, ఓ పద్ధతి లేదా, ఒక విధానం లేదా, అక్కడ పోంటావు ఇక్కడ పోంటావు, లేచిన దగ్గర ఏదో పని చెప్తావు, ఏంటయ్యా నా బ్రతుకని ఇర్మియా అనలేదు. కానీ నీటి ప్రవక్త వాళ్ళకి మంచి మాటలు చెప్తా ఉన్నాడు. మీరు నశించిపోతారు, మీరు జాగ్రత్త, మీరు పాపం చేస్తున్నారు, దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నారు, వ్యభిచార క్రియలు చేస్తున్నారు, వేరే దేవుళ్ళని పెట్టుకున్నారు, మీరు జాగ్రత్త, మీరు నశించిపోతారు, శత్రు దేశాలకు దేవుడు మిమ్మల్ని అప్పచెప్పబోతున్నాడని ఎన్నిసార్లు గద్దించినా కూడా వాళ్ళు ఇర్మియాను తీసుకెళ్లి గొంతులో పడారు. ఆ సందర్భం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, గొంతులో తీసుకెళ్లి పడేసి మంచి చెప్తున్నాడని. ఆ కాలంలో అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళేమో మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, మీ ఇష్టం వచ్చినట్టు పాపం చేసుకోండి, దేవుడు ఏం చేయడు, దేవుడు ఏమైనా చూడబోయాడా, మీకేమి శాపాలు రావు అని అబద్ధ ప్రవక్తలు బోధించడం. ఈయనేమో ఉన్నట్టుగా బోధించడం, మీరు నశించిపోతారు, మీరు జాగ్రత్త జాగ్రత్త పాపం చేయదని ఈయన చూడడం. అది ప్రజలకి నచ్చలేదండి. ఇర్మియా తీసుకెళ్ళి అక్కడ వేసినాక గుంటలో పడవేశారు. అక్కడ నుండి నేను మాట్లాడుతున్న విషయాలు ఒక్కొక్కటి ధ్యానం చేసుకుని ముగించుకున్నాం 10 నిమిషాల్లో. చదవండి. నేను
ఆ అంధకార స్థితిలో నేను నీకు ప్రార్థన చేసినప్పుడు నాకు భయం లేకుండా చేసావు, నా ప్రార్థన ఆలకించావు, నన్ను ప్రేమించావయ్యా, నన్ను వదిలిపెట్టలేదయ్యా అని చెప్తున్నాడు ఇర్మియా. మనకి కూడా ఇవే అనుభవాలు ఉంటాయండి. ఇర్మియాకి ఎటువంటి అనుభవాలు ఈ యొక్క లేఖన భాగాల్లో రాయబడి ఉన్నాయో అటువంటి అనుభవాలే మనకు కూడా ఉంటాయి. అగాధ స్థలములు వంటి అనుభవాలు, అగాధ చీకటి ప్రాంతాలు, చీకటి కష్టాలు, బాధలు, కన్నీరు, వేదన, అది ఏ రకంగా రావచ్చు. పుల్లు బాధలు రావచ్చు మీకు, లేకపోతే పిల్లల సమస్యలు కావచ్చు, పిల్లల ఉద్యోగాల కొరకు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. అన్ని బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఇర్మియా చేసుకునే ప్రార్థన మనము చెయ్యాలి. ఇర్మియా ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అంటున్నాడు కదా, అయ్యా నేను అంధకారంలో అగాధంలో ఉన్న స్థలంలో నీకు మొరపెట్టినప్పుడు నువ్వు విన్నావు, నువ్వు నాకు జవాబునిచ్చావు, నా ప్రార్థన ఆలకించే దేవుడివి, నువ్వు నన్ను ఓదార్చావు ప్రభు అంటున్నాడు. అక్కడ యేసయ్య కూడా కష్టాలు, మరి అప్పగించబడే శ్రమలు ముందుకు రాబోచున్నప్పుడు కూడా ఇవే ప్రార్థన, బలపరచమని తండ్రి. అక్కడ యేసయ్య మాట్లాడిన మాటలు, ఇక్కడ ఇర్మియా గారు మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాయి అంటే, మీకు కూడా ఇటువంటి కష్టాలు, బాధలు, కుటుంబ సమస్యలు ఉంటే దేవుడిని మనం ఏం నమ్మాలంటే, మన భయాలలో తోడుండే దేవుడని, మన ప్రార్థన ఆలకించే దేవుడని, మన మరణ పడకని విడిపించగలిగిన సమర్థుడని మరి ఇర్మియా గారు చెప్పడం అక్కడ మనం చూస్తాం. అన్ని కష్టాలు వచ్చినండి ఇర్మియా ప్రార్థన లేదు, అసలు ఏ రోజు ప్రార్థించుకోకుండా లేదు, ఏం లేదు. ఇర్మియాని బాధలు పెట్టడానికి కారణం ఏంటంటే నిజం చెబుతున్నాడు, దేవుడి దగ్గర నుండి వచ్చే తీర్పు చెబుతున్నాడని, దేవుడు ఆయన చూపించిన దర్శనాలు చెబుతున్నాడు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఆయనని బాధ పెట్టాలని చూస్తున్నారు. మనం కూడా లోకంలో సత్యము వైపు నిలబడినప్పుడు, 10 మందికి మంచి చేసే పనులు నిద్రనేసుకున్నప్పుడు, లేకపోతే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు మనల్ని కూడా ఇబ్బంది పెడతారు, కష్టపెడతారు, బాధ పెడతారు. అయితే ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని వచ్చినా చదివారంటే భయపడవద్దని అభయమిస్తున్నాడు. తర్వాత చదవండి, 65 చదవచ్చండి. నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నా వ్యాజ్యమును తీర్చుము. పగ తీర్చుకొనవలనని వారు నా మీద చేయు ఆలోచనలను నీవెరుగుదువు. యెహోవా, వారి దుష్టమయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ, నా మీదకి లేచిన వారి కొరకు మాటలను వినుమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు విని ఉన్నావు. వారి కూర్చుటను వారి లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్వాదం ఎత్తిని. యెహోవా, వారి చేతిక్రియలను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు. వారి హృదయకాంతి నీవు విత్తువు, వారిని శపించుదువు. నీవు కోపోద్వశుడివై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశము క్రింద ఉండకుండా వారిని నశింపజేయుదువు. చాలండి. ఇప్పుడు చూడండి, ఇర్మియా గారి మీదకి అదే పనిగా శత్రువులు వస్తున్నారు. ఎందుకంటే ఆయన దేవుడు వైపు ప్రజలని తిప్పుతున్నాడు కాదు. సమాజంలో చెడిపోయే వ్యక్తి జోలు ఎవ్వరు వెళ్ళలేదు. తెలుసా మీకు? ఒక మనిషికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, లేకపోతే మందు తాగే బంధువులు, వ్యభిచారం చేసే బంధువులు ఎవ్వరు. ఒక వ్యక్తి మారి బైబిల్ తీసుకొని ప్రార్థన చేసుకోవడం, సువార్త ప్రకటించడం చేయండి అండి, ఎన్ని నోళ్ళు లెగుస్తాయో, అసలు ఎన్ని నోళ్ళు లెగుస్తాయో. నీతిగా బతుకుతా, నిజాయితీగా బతుకుతూ దేవుడిలోకి మారిన వ్యక్తిని విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు సొసైటీలో. చెడిపోయే వాళ్ళతో ఎవరు పోరు, ఏమైందిలే అంటే ఒక విధంగా ఒకటి బాగుపడుతుంటే కూడా ఇష్టం
ఉండదు. సమాజానికి బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని లేకపోతే మంచిగా దేవుని భయభక్తుల్లో ఉంటే సమాజానికి నచ్చదు. ఏం ప్రార్థనలే అని మాట్లాడతారు. అదే ఒక వ్యక్తి చనిపోతా లోకానుసారంగా ఉంటా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటే వాని జోలు ఎవరు కానీ ఇక్కడ ఇర్మియా చేసిన తప్పు ఏం లేదండి. పెళ్లి లేదంటే ఓకే ఓకే ప్రభువా నాకు పెళ్లి లేదా ఓకే. తర్వాత నువ్వు 40 ఏళ్ళు సేవ చేయాలి. ఒక్కడు కూడా మారదు, ఒక్క ఆత్మ కూడా మారదు. అయినా నువ్వు చేయాల్సిందే ఇర్మియా అంటే ఒక్కడు కూడా మారదు. కాడికి నేను ఎందుకు చెప్పాలి వాక్యము, ఎవరికి చెప్పాలయ్యా అని కూడా అనలేదండి. ఇర్మియా 40 సంవత్సరాలు పనిచేశాడు ప్రవక్తగా, ఒక్కడు కూడా మారలేదు తెలుసా అండి. ఇర్మియా వాక్యం ప్రకటిస్తూ ఉంటే కన్నీటి ప్రవక్త, ఇట్స్ ఏ బ్రోకెన్ బుక్. ఇర్మియా అంటే ఇర్మియా పుస్తకం అంటేనే పగిలిన పుస్తకం, కన్నీటి పుస్తకం. బాధ, ఏడుపు, వేదనే ఉంటుంది ఇందులో. ఆయన బాధలు ఏమి లేదు, పాపం చేయొద్దండి మీరు నశించిపోతారని చెప్పటమే. అది ఎవరు వినట్లా. దేవుడు చెప్పినట్టు మాత్రం చెయ్యాలి. సేవకులు చేయాల్సిందే. మారింటే మారనేసుకోండి, మా పని మేము చేయాల్సిందే. ఒక్క మనిషి కూడా మారు. 40 ఏళ్ళు సేవ చేస్తే ఒక్క మనిషి కూడా మారకపోతే ఆ మనిషికి ఎలా ఉంటుందండి? ఇర్మియాకి ఎలా ఉండాలి? నీకు పెళ్లి లేదు, నీవు 40 సంవత్సరాలు పని చేయాలి, ఏడుస్తా ఉండాలి ఎప్పుడు అని దేవుడు చెబితే ఎస్ లార్డ్ అని ఎవరైనా అనగలుగుతారా? యేసయ్యని మరి తన ప్రియ కుమారుడిని లోకాన్ని పంపించినప్పుడు నువ్వు ఈ సర్వ మానవాళి పాప పరిహారమై బలి కావాలి, నువ్వు సిలువలో హింసించబడాలి అన్నప్పుడు ఎస్ లార్డ్ దేవుని చిత్తానికి లోబడే తత్వం ఈ వీరిలో మనము కనుగొంటాము. ఆయన అంటాడు కదా, నా శత్రువులు నా మీదకి వస్తున్నప్పుడు నేనేం మాట్లాడు, నువ్వే పగ నేర్చుకో. నిన్నెవరైనా ఏమన్నా అన్నారనుకోండి, నువ్వు తిరిగంటే అదే తగలగాలి. నిన్నన్నా వాళ్ళు దేవుడు కప్పు చెప్పండి, నువ్వు కొట్టే దెబ్బ పెద్దగా తగలదు. వాళ్ళు దేవుడు కొట్టే దెబ్బ చాలా దారుణం ఉంటుంది. ఎంత దారుణం ఉంటుందంటే తిరిగి లేవడు. ఇంకా తిరిగి లేవడం అనేది పిల్లల్ని ఆటకేతనంగా తల్లిదండ్రులు అంటారు, రే నువ్వు సరిగ్గా లేకపోతే ఏసై కొడతాడురా, నేను ఏసై కొడతాడురా, ఏసై కొడతాడు. అసలు ఏసై కొడితే ఎట్లుంటుందో తెలుసా? ఇంకా అసలు తిరిగి లేవటం ఉండదు. ఎప్పుడు పొరపాటును కూడా మీ పిల్లలు నా మాట అనకండి. రే నువ్వు గనక తప్పు చేస్తే ఏసై నిన్ను చూస్తున్నాడు కొడతాడు అని అనకండి. ఏసై కొడితే ఇంకా లేవటాలు ఉండవు. నేను అంటాడు కదా ఇర్మియా, నా శత్రువులు నన్ను హింస పెడుతుంటే బాధ పెడుతుంటే నేనైతే మాట్లాడను కానీ పగ తీర్చుకున్నట నీవుంటయ్యా, తీర్పు చెప్పే దేవుడివి నీవయ్యా, నీకే వదిలేస్తున్నా నేను అంటాడు. ఇంత గొప్ప మనసు మీకుందా అంటే? మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని, హింసించే వాళ్ళని, దూషించే వాళ్ళని మాటలతో, సైగలతో, లేకపోతే ఇంకా మానసికంగా, శారీరకంగా ఎవరైనా హింసిస్తున్నారనుకోండి, వాళ్ళు ఏసై కప్పు చెప్తారు. అసలు మీరే బట్టి చెప్తాడు కదా. 1:10 20 తప్పినా అనేస్తాం. నువ్వు అనాల్సిన అవసరము లేదు. పగ తీర్చుకొనుట దేవుని వంతుడు. ఈ ఊర్లో మేము వచ్చినప్పుడు అసలు అంతకుముందు ఒక రాయల్ లైఫ్ అసలు ఎట్లుండే వాళ్ళు అంటే సామాన్య ప్రజలకి మాట్లాడటమే లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీ లైఫ్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇది పట్టుకొని సేవ అని తిరుగుతున్నామో మా ముందుకు వచ్చి పలకరీయడానికి భయపడిన వాళ్ళు కూడా మమ్మల్ని నిందిస్తున్నారు, అనకూడని మాట్లాడుతున్నారు. తిరిగి ఒక్కడు కూడా అనట్లేదు. ఎందుకంటే మనము అనాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు మనుషులు మా ఇద్దరిలో లేదు. ఆ మనుషులు చచ్చిపోయారు. ఇప్పుడు ఉంది
యేసయ్య సంబంధం, యేసయ్య సేవకులే ఉన్నాం బతికి. కాబట్టి ఎన్ని అంటున్నా కూడా కోపం రావట్లా, దేవునికే హ్యాపీగా ఎంజాయ్ లగ్జరియస్ లైఫ్ బ్రతికినంతకాలం మమ్మల్ని ఎవరు ఒక మాట అనలే. మా ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడాలన్నా కూడా భయం వాళ్ళకి, మా ముందు నిలబడాలన్నా కూడా నిజమండి, వాస్తవాలు చెప్తాను, అబద్ధాలు కాదు. గజగజలు ఆట బట్టి ఇలా వెళ్ళి పడిపోయే సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని ఎవరు దూషిస్తున్నారో వాళ్ళు. అటువంటి వాళ్ళు సేవ 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 అని అన్ని జీవితం అంతా వదిలేసి తిరుగుతుంటే ఎన్ని నిండలు. మరి క్రీస్తును మనం ఎదుగుంటే వాళ్ళేం అనుకోడు కదా. ఏమి మనం కొట్టే దెబ్బ చిన్నది, అది తగలదు కూడా. నువ్వేదో కొట్టాలని నువ్వు అనుకుంటున్నావేమో, తగలదు శత్రువుకి. ఏసై కబ చెబితే నాకు ఇచ్చిన వాక్య బాగుండేనండి, నేనేం సొంతంగా చెప్పట్లేదు. విలాప వాక్యాలు పంపించాడు భాష గారు వాట్సాప్లో. తర్వాత మార్కు సువార్త అనుకుంటాను ఆ అంశమే ఇది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన అంటాడు కదా, నా శత్రువుల గురించి నేను పగ తీర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ఉన్నావు, నువ్వు తీర్చుకుంటావు ప్రభువా అని చెప్పడం. అంటే ఇర్మియా ప్రార్థన ద్వారా, యేసయ్య ప్రార్థన ద్వారా మనం ఈ రాత్రికాల సమయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఆయుధం అనేది మనకి ఉంది. దీని ద్వారా ఈ 2 వచనాలు, పాత నిబంధన కొత్త నిబంధన లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన అనేది చివరి ఆయుధం కాదు, మొదటి ఆశయం. ఈ కష్టం వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నీ కన్నీరు, నీ నిట్టూర్పులు, నీ బాధ ఎవ్వరు చూడట్లేదని అనుకోడు. దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా చూస్తాడండి దేవుడు. కొంతమందికి ఏడుస్తూ ఉంటే తిండ్లు తడిసిపోతాయి నైట్, అది ఎవరు తెలియదు, పక్కనున్న పర్సన్ కూడా తెలియదు. లేయా కన్నీరంట ఎవరు చూడలేం, కానీ దేవుడు బైబిల్లో ఉంటుంది. లేయా కన్నీరు మనుషులు ఎవరు చూడలేరు, దేవుడు చూశాడు. అప్పుడు దేవుడు ఆమెకి సమాధానం ఇచ్చాడు, భర్తకి ఆమె పట్ల ప్రేమ కలిగింది, బిడ్డనిచ్చాడు. రాహేలు కంటే మంచి సంతానం కదా. ఆయన రాహేలు ప్రేమిస్తున్నాడు కానీ ఏమని ప్రేమించట్లా, ఏడుస్తా ఉంది. ఆ ఏడ్చింది జబ్బు కలది అని తండ్రి అనుకోని ఉండొచ్చు, ఆ చెల్లి అనుకోని ఉండొచ్చు, కానీ దేవుడు అనుకోలేదు. దేవుడు ఏం చేశాడంటే ఆమె అన్నింటినీ చూశాడు, కాబట్టి ఆమె సంతానాన్ని ఇచ్చాడు. దేవుడిలో మనం ఉన్నప్పుడు మరి ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకోవాలి, భయాన్ని పోగొట్టుకోవాలండి. దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు మన భయాలన్నీ పోతాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క విలాప వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడేది, ఆయన న్యాయమైన దేవుడని, న్యాయం తీరుస్తాడని, శత్రువులకి ఖచ్చితంగా తీర్పులు దేవుడు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. మనం ఎంత చీకట్లో ఉన్నా ప్రార్థన చేయాలి. దేవుడికి అత్యంత ఇష్టమైనది మనం దేవుడితో మాట్లాడటం ఏంటిది ప్రార్థన కదా. మీరు ప్రార్థన చేశారనుకోండి, మీరు దేవుడితో మాట్లాడుతున్నారు. ఆయన మనతో మాట్లాడటం, జవాబు ఇవ్వటం, మీ ప్రార్థనకి జవాబు ఇవ్వటం అంటే ఏంటంటే బైబిల్ చదువుకోవాలి. ఆయన మనతో మాట్లాడాలంటే వాక్యం ద్వారా మాట్లాడాలి. మనం ఆయనతో మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా మాట్లాడాలి. మరి ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడుగా ఉన్నాడు, మన కన్నీటిని తుడిచేవాడిగా, మన చీకటిలో తోడుండే దేవుడుగా ఈ యొక్క ఇర్మియా చెప్పడం మనము గమనిస్తాం. మరి ఈ రాత్రికాల సమయంలో వాక్యం అంటే మీలో మరి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడాలి. యేసయ్య శ్రమకి దగ్గర అవుతుంది ఎస్సమనే తోటలో. ఆ టైంలో చేసిన పని ఏంటంటే ప్రార్థనే. నీకు కూడా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఏం చేయాలి?
లేదు, ఆ పని నీది కాదు, దేవునిది ఆ పని. ఇంకా చీకటిలో ఉన్నప్పుడు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు, నీకు అండగా ఉండే దేవుడుగా ఉన్నాడు. తండ్రి ఇచ్చిన ఓదార్పును బట్టి ఆ రాత్రి అంతా యేసయ్య కన్నీరు గారుస్తూనే ఉన్నాడు. శిష్యులను నిద్రపోతారు, కానీ యేసయ్య కన్నీరు గారుస్తున్నప్పుడు దూత వచ్చి ఆయనని బలపరచడం, ఆదరించడం ప్రార్థనే అండి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు కూడా ప్రార్థనే, ఎక్కువ ప్రార్థనే. లోకంలో గంటలు గడుపుతాం కదండి, ఫోన్లో గంటలు గడుపుతాము, ముస్లిం చెట్లకి గంటలు గడుపుతాం. ప్రార్థన దగ్గర మాత్రం ఒళ్ళో కదా కదా కూర్చొని ఫస్ట్ లోగాన్ని నువ్వు కలుసుకోబోయే ముందు, కుటుంబంలోకి వెళ్ళి నువ్వు వంట మొదలు పెట్టబోయే ముందు, ఆఫీస్కి వెళ్ళబోయే ముందు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకో. ఈ రెండు, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన విడిచిపెట్టకండి, బైబిల్ చదవటము మానుకోకూడదు. భక్తులకి పాత నిబంధనలు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవుని విడిచిపెట్టే వాళ్ళు కాదు, ప్రార్థన అనేది విడిచిపెట్టే వాళ్ళు కాదు. శ్రమలు అసలు ఓవరాల్ గా ఎవరైనా అనుకుంటున్నా, ఎన్ని తిడుతున్నా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేసేవాళ్ళు పట్టించుకోవాలి. చాలా అవమానించారు కదా ఆ రాత్రికాల సమయంలో. యేసయ్యని రాజువా, ఎస్ ఐఎమ్ కింగ్ అని చెప్పారు. అయితే ఆ బోర్డే తగిలిచ్చేసాను. అయ్యన్నార్ యూదులకు రాజు, నజరేయుడైన యేసు యూదులకు రాజు. నేరమేం లేదు. ఇలాగన్నాడు, ఈ నీతిమంతుని పట్ల నాకు ఎటువంటి నేరము కనపట్లేదంటే ఏమీ నేరం కావాలి? ఆయన ఏం చెప్పాడు? గవర్నమెంట్ లో ఇంకో రాజు ఉంటే ఆయన కాదని ఈ నీళ్ళే రాజు అంటాడు. అంటే ఇంకో గవర్నమెంట్ నేను ఫామ్ చేస్తాడా అనే ఉద్దేశంతో, నేరాలతో పని లేదు, తీసుకెళ్ళి వేసేయండి. అదే యూదులకి ఆ యొక్క రోమన్ గవర్నమెంట్ లో ఒక ఆచారం ఉన్నది, సిలువ అందరికి వేస్తారు. కానీ వేసిన తర్వాత యేసయ్యని సిలువ ఎక్కించిన తర్వాత సిలువకు విలువ వచ్చింది, ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు అయ్యారు కాబట్టి. వాళ్ళ ఆచారం ఏంటంటే ఐఎన్ఆర్ అని ఎందుకు తగ్గించారంటే, రోమా గవర్నమెంట్ లో ఏ తప్పు చేస్తారో ఆ విషయం రాస్తారు బోర్డు. సిలువేసే మనిషి ఏ తప్పు చేస్తారో ఆ బోర్డు రాసి తగిలించి ఇతను ఈ తప్పు చేశాడు, అందుకే ఇతనికి శిలువ మరణం వేశాము అనే ఉద్దేశం వాళ్ళు ఆ బోర్డు తయారు చేస్తారు. యేసయ్యలో ఏ నేరం లేదు, ఏం ప్రూవ్ చేయలేకపోయారు, ఏ తప్పు కనపడలేదు. అసలు తప్పులతో పని ఏంటి, సాక్ష్యాలతో పని ఏంటి? తప్పుడు సాక్ష్యాలే, నేను సాక్షి ఏం అవసరం లేదు, నేను యూదులకు రాజునని ఒప్పుకున్నాడు. నజరేయుడైన యేసు యూదులకు రాజని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి అదే బోర్డు తగిలించేసి వేసేయండి సిలువ అని ఆ బోర్డును తగిలించడం మనము గమనించుతాం. మరి మన జీవితాల్లో కూడా భయాలు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కన్నీరు కలిగినప్పుడు, శత్రువులు మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని బయటకు, ప్రార్థన చేసుకొని బయట. మన ఆయుధం అదే, అర్థమవుతుందా? మన ఆయుధం ఏంటి? ప్రార్థన, బైబిలే. రెండోది నోటికి పని చెప్తారా? అది వేస్తే నోటికే పని చెప్పలాగా ఎంతో మాట్లాడుతూ ఉన్నారు, సైలెంట్ కూరుకున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి మన జీవితంలో. ఎన్ని వచ్చినా ఒడిదుడుకులు, దేవుడు కోరుకున్న జీవితాలు మనం జీవించాలి. కానీ జనాలు ఇబ్బంది పెడుతున్నారు మాటలు, కానీ మనం ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. మన గమ్యం, మన గురి, వేసే గురి ఏంటి? శిలువయాగం చేయాలి, పాప క్షమాపణ జరగాలి, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాలి. కాబట్టి ఎవరైనా అనుకున్నా ఎన్ని పట్టించుకోవాలి. ఏం చేశారు? సైలెంట్ కూరుకొని జరిగించాల్సింది జరిగించాలి. అలాగే మనకి ఎన్ని కష్టాలు వచ్చి, అవమానాలు వచ్చి, మరణ పడక మీదకి వెళ్ళినా, బాధలైనా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధానంలో జీవించే వారిగా ఉండాలని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి భాషణ గారికి, సంఘానికి, సంఘ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.
ప్రభునామంలో అందరికీ వందనాలండి. మరి చక్కటి వాక్యాన్ని వివరించినటువంటి సిస్టర్ ఝాన్సీ గారికి మా కుటుంబం తరఫున మా సంఘం తరఫున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటండి? విమోచకుడు యేసు. అందులో 3 మాటలను మనకి వాక్యం ద్వారా తెలియజేశారు. ఫస్ట్ దేని ద్వారా విమోచిస్తాడంటాడండి? శ్రమల ద్వారా విమోచన కలుగుతుంది. తర్వాత సిద్ధపాటు ద్వారా విమోచన కలుగుతుంది. తర్వాత తగ్గింపు జీవితం ద్వారా శ్రమలు. విలాప వాక్యాల్లో మనకి చెప్పి ఉన్నారు. ఇర్మియా గ్రంథకర్తబడినటువంటి శ్రమలను మనకి చూపించారు. అదే శ్రమలు మరలా యేసుక్రీస్తు వారు నేను ఆ పాపముల నిమిత్తము మరి సిలువలో పడినటువంటి శ్రమలను గురించి మనకు వాక్యం ద్వారా తెలియజేశారు. చిన్న వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 57, 58 వచనాలు. ఒకసారి 57వ వచనం మనం చూసినట్లయితే, నేను నీకు మొరలిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకము అని నీవు చెప్పితివి. ఇది నాన్న నీకు నాకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడండి? భయపడకము, విమోచించే దేవుడును నేను నీకు ఉన్నాను కనుక నీవు భయపడకము అంటున్నాడు. శ్రమల ద్వారా మనం ఈ లోకంలో పడిన చిన్న చిన్న శ్రమలని మనం ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ మనం చదువుకుని ఉన్న మరణానికి నన్ను అప్పగిస్తున్నారు, అపహసిస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, కొరడాలతో ఆయన చర్మము చీల్చి మాంసము ముద్దలుగా వస్తున్నప్పుడు రక్తము దారులుగా కారుతుండగా ఆయనను అంతగా హింసించినప్పటికీ కూడా ఆయన దేని కొరకు సిద్ధపడుతున్నాడండి? తండ్రి చిత్తానికి సిద్ధపడుతున్నాడు. మరి దేని కొరకైనా ఆయన దేవాతి దేవుని ప్రియ కుమారుడు కనుక మరి నా తండ్రి ద్వారా నేను ఈ వేళని నాశనం చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఏం చేశాడంటే ఆయన తగ్గింపు జీవితంతో తన ప్రాణాన్ని సైతము నీ నా పాపముల నిమిత్తము శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. మనల్ని విమోచించడానికి ఆయన సిద్ధపట్ట కలిగి ఉన్నాడు కనుక ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంశము విమోచకుడు యేసు. అందుకని అంటున్నాడు, దినాన మనకు వాగ్దానం చేస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ నీవు భయపడకము, నేను నిన్ను విమోచించే దేవుడుగా ఉన్నానని చెప్తున్నాడు. కనుక అందరము కూడా దేవుని యందు నమ్మిక కలుస్తూ ఆ సిలువను చూస్తూ మరి నా కొరకే కదా ఏ పాపము ఎరిగిన యేసయ్య సిలువ మరణానికి పాత్రుడయ్యాడు. అంతగా హింసింపబడ్డాడు, అంతగా బాధించబడ్డాడు. దేని నిమిత్తమండి? మనల్ని విమోచించడానికి మాత్రమే. ఆయన ఏ పాపము చేయలేదు. కేవలం మనల్ని పాపము నుండి రక్షణ మార్గంలో నడిపించడానికి ఆయన పాపిగా సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కనుక దానిని గుర్తు చేసుకుంటూ ఇంకా మనము మన దేవుని వెంబడిస్తున్నామా? వెంబడించలేని స్థితిలోనే ఈ లోకంలో మనం ఉంటున్నామా? చివరి ప్రార్థనలో అందరము కూడా ఏకీభవించే వారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన చేస్తున్నామండి.
కృపా సత్య సంపూర్ణానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ వైపు తిరిగాము, ఎంతవరకు నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్నామని పరిశీలన చేసుకోవడానికి మరొకసారి మరొక గొప్ప సమయాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి గత 33 రోజులుగా వాక్య భాగాలు మేము వింటున్నాం. మరి ఆ వాక్యాన్ని విని వదిలివేసే వారిగా మేము ఉంటున్నామా? మా హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకుని వాక్యానుసారంగా మేము నడుచుకుంటున్నామా అని సరి చేసుకోవడానికి మరొక గొప్ప సమయాన్ని దినాన్ని మాకు దయచేసిన స్థితిని బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి నీ బిడ్డ నీ వాక్యాన్ని ధ్యానించి ఉన్నారు ప్రభా. విమోచకుడు యేసు అని మరి వాక్యాన్ని మరి ఎంతో చక్కగా మాకు వివరించి ఉండగా మరి ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను, సత్యాలను మేము అర్థం చేసుకునే స్థితిలో మేము ఉన్నామా? విన్న వాటిని ఇక్కడే మర్చిపోయి తిరిగి మరలా మా యొక్క పాప జీవితంలోనే మేము కొనసాగుతున్నామని మరొకసారి పరిశీలన చేసుకోవడానికి మరింత సమయాన్ని మనం దయచేసేందుకు నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి 2 వాక్య భాగాలుగా విలాప వాక్యములు, మార్పు సువార్తలలో మాకు వాక్యాన్ని అందించి ఉన్నారు నాయన. శ్రమల ద్వారా విమోచన కలుగుతుంది, సిద్ధపాటు ద్వారా విమోచన కలుగుతుంది, తగ్గింపు జీవితం ద్వారా విమోచన కలుగుతుంది అని మాకు సెలవించిన ప్రకారము మరి మేము ఎంతవరకు మారు మనసు పొందుకున్నాము, ఎంతవరకు నీ వైపు మేము తిరుగుతున్నామో అక్కడ యేసయ్య అయితే తనకి అపవాదులు వస్తున్నాయి, అవహేళన చేస్తారు, తనని హింసిస్తారు, దూషిస్తారు, ఉమ్మి వేస్తారు అని 3వసారి శిష్యులకు చెప్పుతున్న సందర్భంలోని వాక్య భాగాన్ని మాకు దయచేసి ఉన్నావు నాయన. మరి అన్నిసార్లు శిష్యులకు చెప్పుతున్నప్పటికీ మరి శిష్యులు మరి ఆలకించే వారిగా ఉన్నారా? ఒక్కసారి వాక్యానుసారంగా పరిచయం చేసుకున్నట్లయితే మరి దేవుని సిద్ధపాటు ఏ విధముగా ఉంది? నన్ను హింసిస్తారు, కొరడాలతో కొడతారని తెలిసినప్పటికీ కూడా ఆయన మరి సిద్ధపాటు కలిగి ఉన్నాడు ప్రభా. మేము ఈ లోకంలో చిన్న వాటికి మేము వెనుతిరిగిపోయే వారిగా ఉంటున్నామేమో. నాకే ఎందుకని ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని శోధనలు వస్తున్నాయి, నన్నే ఎందుకు దేవుడు ఇంతగా పరీక్ష పెడుతున్నాడని వెనుతిరిగిపోయే వారిగా ఉన్నామేమో. కానీ అక్కడ యేసయ్య దేవాది దేవుని ప్రియమైన కుమారుడు, మరి అద్వితీయ కుమారుడు, మరి తన తండ్రి చిత్తాన్ని ఏ విధముగా నెరవేర్చి ఉన్నాడో వాక్యం ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నాం ప్రభా. మరి మేము కూడా మా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నామా? ఇంకా నువ్వు జీవించలేని స్థితిలోనే మేము మా జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నామా? పరిశీలన చేసుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే మారు పరిశీలన చేసుకుంటున్నాము నాయన. సమాధానాన్ని దయచేయండి ప్రభా, సమాధానాన్ని దయచేయండి ప్రభా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మా భక్తి జీవితం మాత్రము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మరి ఉంటుంది ప్రభా. మా భక్తి జీవితం ఏ మాత్రము పెరగకుండా మా జీవితము మరి మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటూ మా జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే అట్టి జీవితాన్ని మాలో నుంచి తీసివేసి మరి విమోచకుడైన యేసు అని మాకు వాక్యం ద్వారా సెలవిచ్చున్నావు ప్రభా. మరి నిన్ను వెంబడించేవారిగా, నీ చిత్తానికి లోబడేవారిగా, నీ చిత్తానుసారం నడుచుకునేవారిగా మమ్మల్ని మా జీవితాన్ని సరిదిద్దరన్నాయా. అట్టి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా, అట్టి శక్తిని మాకు దయచేయండి నాయన. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభులో మమ్మల్ని ముందండి నడిపించండి నాయన. నీ బిడ్డ ఎంతో చక్కగా వాక్యాన్ని వివరించి ఉండగా మరి వాక్యము చెప్తున్నప్పుడే మేము లగ్జరీ జీవితాన్ని జీవించినప్పుడు ఎవరు మమ్మల్ని వేలెత్తి చూపలేదు. కానీ వాక్యము చెప్తున్నప్పుడు దేవుని సేవకులుగా మారిన తర్వాత దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు అనేక రాళ్ళు మా మీదకు వస్తున్నాయి, అనేక మళ్ళు మా మీదకు వస్తుంది. నిజమే నాయన, నిజమే ప్రభా. సేవలో ఉన్న బిడ్డలందరికీ కూడా మరి ఇలాంటి నిందలు మరి అన్ని కూడా చుట్టుముడుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ భరించుకుని నీకు మాత్రమే చెప్పుకుని ముందుకు సాగిపోయే మరి గుణములో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో ఎవరు మా పక్షాన్ని ఉన్నా లేకపోయినా నీవు మా పక్షమై ఉన్నావు నాయన. నీవు మాకు తోడుగా ఉన్నావు నాయన. నీవే మా పక్కన యుద్ధాన్ని చేసే దేవాది దేవుడిగా ఉన్నావని నమ్ముకుంటూ మా సేవలను మేము ముందుకు ప్రయాణం చేస్తుండగా ఇంకా నువ్వు అనేక ఆత్మలను రక్షించడానికి నీ కృపను మాకు దయచేయండి ప్రభు. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్య. మరి 34వ రోజులో మేము ప్రయాణం చేసి ఉన్నాము. మరి ఇంకా కొద్ది రోజులలో మరి ఇంకా 6 రోజులలో మరి ముగింపుకి మేము వెళుతుండగా మరి విన్న వాక్యాలను మేము నెరవేర్చుకుని వాక్యానుసారమైన జీవితాలను గడపడానికి నీ కృపను దయచేయండి ప్రభు. మరి సిద్ధపాటు మరి దేనికైనా మరణ వేదనలు మొదలవుతున్నాయి ప్రభా. మరి వచ్చే వారంలో మరి యేసయ్య మరణ వేదనల గురించి మేము వాక్యాన్ని వివరించుకోబోతుండగా దాని గురించి సిద్ధపాటుగా మరి ఈ రోజు వాక్యాన్ని మాకు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా నీవు దీవించండి నాయన. రాలేక ఇంటి వద్దనే ఉన్న బిడ్డల్ని కూడా నీవు దీవించండి నాయన. నీ చిత్తమైతే, నీ కృప ఉంటే రేపటి దినాన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ పాద సన్నిధిలో మోకరిల్లే గొప్ప దండకరమైన జీవిత విధానంలోనికి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నడిపించండి నాయన. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా.
మరి బిడలు మరి ఇప్పుడు మరి ముఖ్యంగా మా యొక్క గృహాలలో మరి 30 రోజులు 34వ రోజులు మేము ప్రవేశించున్నాం. రోజు కూడా దేవుడి వాక్యాన్ని మేము వింటున్నాం కనుక దేవుడి వాక్యాన్ని మేము వింటున్నాం, దేవుడిలో నడుస్తున్నాం. ఎక్కడైతే దేవుని నామంలో మేము ముందుకు వెళ్తామో అక్కడే అపవాది కూడా గట్టిగా బలంగా ప్రయత్నం చేస్తుంది కనుక అపవాది శోధనలేమి మా కుటుంబాల్లోనికి మా గృహాల్లోనికి రాకుండా యేసు నామములో మా గృహాన్ని మీరు నింపండి ప్రభువా. మా యొక్క గృహాల్లో ఎలాంటి సాతాను శోధనలు లేకుండా యేసు నామములో వాటిని తీసివేయండి ప్రభువా. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలయ్య. వచ్చిన బిడ్డలని మీరు దీవించండి, మరి అలాగే మా సంఘాన్ని మీరు దీవించండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని 30 60 100 ఫలింప చేయమని మరి మేమందరం కూడా తిరిగి మా గృహాలకు వెళ్తుండగా క్షేమకరంగా మా గృహాలకి నడిపించమని నీ చిత్తమైతే నీ కృప ఉంటే రేపటి మరి మట్లాదివారంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని నీ నామాన్ని మహిమపరచుకోవడానికి ఘనపరచుకోవడానికి అందరికి కూడా శక్తిని బలాన్ని దయచేయమని చిన్నబిడ్డలు మాత్రమే కాకుండా పెద్దవారందరూ కూడా సంఘం అంతా కూడా నీ నామాన్ని స్తుతించడానికి మరి ర్యాలీగా జరుపుకుంటుండగా ప్రతి ఒక్క బిడ్డ కూడా అందులో పాల్గొని తన వంతు పాత్రగా నిన్ను మహిమపరిచే విధానంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు నడిపించమని నీ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. ఆహారం నేను మనం దయచేయము, మనకు అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము, శోధనలకు దేక దుష్టుని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. పాప సంకటము బాపుటకి పలుబాధనుందినావా, ఎటువంటిది ప్రేమ ఎటువంటి